అందువల్ల అక్కడ కాలం గడిచింది. ఈలోపు అక్కడ ఒక రోజున ఇస్తున్నాడు. ఇంతలో సూర్యుడు ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. కర్ణ, తొందరపడి నువ్వు ఆసుర వ్రతాన్ని చేబూరావు. ఆసుర వ్రతం అంటే ఏమిటి? అందులో కొన్ని భయంకర నియమాలు ఉంటాయి. ఆ నియమాలు అనవసరంగా నువ్వు పట్టుకున్నావు. ఆ నియమాల ప్రకారం అర్జునుడు చచ్చిపోయేలోపు ఎవడు వచ్చేవడిగినా ఇస్తానన్నావు, నీళ్లల్లో పుట్టినవి తిననన్నావు, కాళ్ళు కడుక్కోనన్నావు. ఇప్పుడు నీ కొంప మొలగబోతోంది. నాకు నా దివ్య దృష్టి ఉన్నది కనుక తెలుసు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచకుండలాలు పట్టుకుపోబోతున్నాడు. దానివల్ల నువ్వు గ్యారంటీగా చచ్చిపోతావు. కవచకుండలాలు ఉంటే అర్జునుడు అంత తేలిగ్గా చంపలేడు. అర్జునుడి దగ్గర పాశుపతం అనే అస్త్రం ఉంది. ఆ అస్త్రం అనవసరంగా వేయొద్దన్నాడు శివుడు. ఇప్పుడు నీ కవచకుండలాలు ఉంటే పాశుపతం చచ్చినట్టు వేయాలి అర్జునుడు. అది వేస్తే శివుడికి ఇచ్చిన మాట కొంచెం తప్పినట్టు అవుతుంది. శివుడు ఆయన ఏం అనకపోయినా నీలాంటి వాడిని చంపడానికి అంత అస్త్రం ఉపయోగించాలి. అదే నీ కవచకుండలాలు పోతే అర్జునుడు చాలా తేలిగ్గా అంజలికమైన ఒక అస్త్రంతో నేను పడగొట్టేస్తాడు. తర్వాత నీ ఇష్టం అనగానే, తండ్రి నువ్వు అన్నది నిజమే, కానీ మరి ఏం చేయను, ఆసుర వ్రతం నేను పూనాను. ఎంతో పూర్వం నాకు దానాలంటే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఆ దానాన్ని ఒక వ్రతంగా చేబూనాను. వ్రతాన్ని తప్పితే ఈ క్షణమే చచ్చిపోతాడని శాస్త్రం. వాడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం. అసత్యవంతుడు జీవచ్ఛవంతో అంటే కదులుతున్న శవంతో సమానుడు. కాబట్టి తప్పదన్నట్ట. తప్పదనగానే అయితే ఓ పని చెయ్యి, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడికి నువ్వు కవచకుండలాలు ఇవ్వవలిస్తే అతని దగ్గర నుంచి కూడా ఒక వరం పుచ్చుకో. ఆ ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక ఆయుధం ఉన్నది. ఆ ఆయుధంతో ఇంద్రుడు కోటాను కోట్ల భయంకర రాక్షసుల్ని సంహరించాడు. ఆ అస్త్రం ఎవరి మీద వేసినా వాడిని చంపి తీరుతుంది, మళ్ళీ తిరిగి చేతుకొస్తుంది. అటువంటి శక్తి పుచ్చుకున్నాక అప్పుడు నువ్వు కవచకుండలాలి అన్నట్ట. ఓ ఇది బాగుందన్నాడు కర్ణుడు. ఈ మాట అన్నాక సూర్యుడు అస్తమించాడు, అదృశ్యుడైపోయాడు. ఆ క్షణమే అక్కడికి ఒక విప్ర రూపంలో ఇంద్రుడు వచ్చాడు. వచ్చి భిక్షాందేహి అన్నట్ట. ఏం కావాలో కోరుకో అన్నాడు కర్ణుడు. నీ కవచకుండలాలు కోసిచ్చేయి అన్నాడు వచ్చినవాడు. ఆయన పక్కపక్కనవి సహజములు నాకు ని కవచంబు కొండలములు ఇవి లేకయున్ననే సమరభూమి కడిది శత్రుల చేత భంగంబు వచ్చు కాన ఈ జాలనయ్యద విని నేను. ఓయి బ్రాహ్మణ, నువ్వెవడవో నాకు అర్థమైంది. మా నాన్నగారు ఇప్పుడే వచ్చి చెప్పారు. నువ్వు ఇంద్రుడివి, నన్ను మోసం చేయడానికి ఈ రూపంలో వచ్చావు. నువ్వెంత గింజుకున్నా నేను ఇవి ఇవ్వను అంటే కర్ణుడు ఇవ్వను అని చెప్పాడు. అందుకు చెబుతున్నాను, చాలా సినిమాల్లో చూపించినట్టుగా రాగానే కోసి చేయలేదు సుమా. ఇవి సహజములు నాకు కవచకుండలాలు. ఇవి లేకపోతే సమరభూమిలో భయంకర శత్రువుల వల్ల నాకు ప్రమాదం. కాన ఈ జాలనయ్యదవీని నేను ఇవ్వను. నువ్వు ఇంద్రుడివని నాకు తెలుసు. నా ప్రాణం పోయే దానం చేస్తానా అన్నట్ట. ఓహో, ప్రాణం పోతుందనుకుంటే దానం చేయవు కదా, మరి అటువంటిప్పుడు ఆసుర వ్రతం ఎందుకు చేయబుట్టావు అన్నట్ట. అదే నా కొంప ముంచిందయ్యా, ఏం చేయను మరి, నీకు 1,00,000 ఆవులు ఇస్తాను తీసుకో అన్నట్ట. 1,00,000 ఆవులు ఇచ్చినా నాకు వద్దు, నాకు కవచకుండలాలే కావాలన్నాడు ఆ బ్రాహ్మడు. అయితే ఓ పని చెయ్యి, నాకు అంగరాజ్యం అనే రాజ్యాన్ని దుర్యోధనుడు ఇచ్చాడు, ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తాను, ఈ అంగం మీద ఉన్న కవచం మాత్రం అడక్కన్నట్ట. అంగరాజ్యము అన్నీ నువ్వే అట్టే పెట్టుకో, నాకు ఆ కవచం వేయి అన్నాడు ఆయన. ఇంకో పని చెయ్యి, నేను నీకు అంగరాజ్యంతో పాటుగా దుర్యోధనుడిని అడిగి ఇంకేమైనా రాజ్యాలు కూడా ఇప్పిస్తాను, నా మాట వినన్నట్ట. అంటే ఎన్ని రకాల బేరాలు ఆడాడు వాడు. నువ్వు అంగరాజ్యం హస్తినాపురం ఇచ్చినా నాకు నేను లొంగనం, ఇస్తే పంచభూతాల సాక్షిగా దానం చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకో, లేదా వ్రతం తప్పానను నేను వెళ్ళిపోతానన్నట్ట. వ్రతం తప్పిన వెంటనే ఈ కవచం వాడికి పనిచేయదండోయ్. వ్రతం తప్పితే వీడికి నష్టం ఏంటో తెలుసా? ఆ కవచం శరీరం మీద ఉన్నా ఇక అది కవచం కింద ఉండదు, అది వీడిని కాపాడదు. అంటే ఏ రకంగా చూసినా వాడు బతుకైపోయినట్టే. అందుకే ఇంద్రుడు అంత తెలివిగా వచ్చి అడిగాడు. అప్పుడు వీడికి అర్థమయ్యింది, ఇచ్చిన మాట తప్పినా ఈ కవచం యుద్ధరంగంలో నన్ను కాపాడదు, కవచం ఇస్తే ఎలాగూ చావు తప్పదు అనుకుని, అయితే ఓ పని చేద్దాం, నీ దగ్గర శక్తి అనే ఒక ఆయుధం ఉన్నది, ఆ ఆయుధం నాకు ఇస్తానంటే నా కవచం ఇస్తాను, లేకపోతే ఇవ్వను పో అన్నట్టు. ఇది దానకర్ణుడి యొక్క గొప్పతనం. ఇది మహాభారతంలో ఇటు సంస్కృతంలో వ్యాసుడు రాసిన దాంట్లో, ఇటు తెలుగులో అనువాదంలో ఎర్రాప్రగడ దాంట్లో కూడా రెండింట్లోనూ యథాతథంగా ఉన్నది. ఇందులో ఒక్క అక్షరం కూడా కల్పితం లేకుండా చెబుతున్నాను. ఇది గ్రహించండి. ఇది తెలియక మనం ఇంకేముంది, కర్ణుడు మహాదాత. సినిమా వాళ్ళు అలా కల్పించి విలన్ పాత్రలను పోషించడం అనేది కొందరికి ఇష్టం అండి. వాళ్ళు రాముడిగాను రావణుడిగాను కూడా మెప్పిస్తారు. కానీ రావణాసుడికి దుర్యోధనుడికి ప్రాముఖ్యం కల్పించడానికి పంచపాండవుల్ని కించిపరిచారు. వాడిని మహాపాపం. ద్రౌపది లాంటి వాళ్ళు అవమానించారు. అది దోషం అని చెప్పడానికి దోషమే మంచి మనం అలా చేయవలసిందే, ఉన్నదన్నట్టుగా చెప్పాల్సిందే.
కర్ణుడిలో గొప్పతనం లేదని కాదు, అసలు బుద్ధి కూడా మనకి తెలియాలి. నీ శక్తి ఇస్తేనే ఇస్తానన్నాడు. ఇదా నీ దానం, సరే ఇస్తాను, కానీ ఒక రహస్యం చెబుతున్నాను. నా దగ్గర ఉన్నప్పుడు శక్తి నేను ఎవడి మీద వేసినా చంపి తిరిగి నా దగ్గరకు వస్తుంది, అది ఎప్పుడూ పనిచేస్తుంది నా దగ్గర. కానీ భూలోకంలో ఉన్న మానవులకి ఈ శక్తి ఇస్తే ఆ శక్తి ఒక్కడి మీద మాత్రమే పనిచేస్తుంది. నేను నీకు ఈ శక్తి ఇస్తాను, నువ్వు ప్రాణాపాయ స్థితిలో నీ శత్రువు మీద వెయ్యి, నీ భయంకర శత్రువుని చంపి ఒక్క శత్రువుని మాత్రమే, తర్వాత ఈ శక్తి తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది అనగానే పక్కపక్కనవి నాకు కూడా ఈ భూమండలంలో ఒక్కడే శత్రువు, వాడి మీదే నా కసి, వాడిని చంపడం కోసమే నేను ఈ శక్తి అడుగుతున్నాను అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడో తెలుసా? నీ శత్రువు ఎవరో నాకు తెలుసు నాయన, ఐ నో అబౌట్ యువర్ వ్యూహం. నీ అభిలాషమేను మది నెక్క మెరుంగుదు, ఉగ్ర శౌర్య తేజోయుతు పార్థు ఓర్తునని చూచెదు, నీకది ఏల తీరు రాధేయ దయా విధేయుడు విధేయ జగత్రయుడు అవ్యయుడు నారాయణుడు అమ్మహాత్మునకు రక్షకుడు ఏరికి వాడు సాధ్యుడే. నీ అభిలాష నాకు తెలుసు, నీ మనస్సులో ఉన్న ఊహ నాకు తెలుసు. నీవు మహాపరాక్రమవంతుడైన పాశుపతం వంటి అస్త్రములు నేర్చుకున్న అర్జునుణ్ణి చంపాలి, ఓడించాలి అని చూస్తున్నావు. నీకది ఎల్ల తీరు, ఆ కోరిక మాత్రం నీకు తీరదు. ఎందుకో తెలుసా? ఇక్కడ కౌంతేయ అనలా, ఈయన కుంతిపుత్రుడని సూర్యుడు ఇందాక చెప్పి వెళ్ళిపోయాడండి. ఒరే నువ్వు నిజానికి కుంతిపుత్రుడివే, కుంతికి నా వరం వల్ల పెళ్లికి ముందు పుట్టావు, అందువల్ల అయితే ఇంద్రుడికి మాట వరసకు కూడా కవచ కుండలాలు ఇవ్వనని వెనక్కి గంటేయి. ఒకవేళ కుండలాలు ఇస్తే శక్తి పుచ్చుకో, ఈ రెండూ కాకపోతే నీ తల్లి కుంతి దగ్గరికి వెళ్ళిపోయావనుకో నీకు చావు ఉండదు, నువ్వు చావకుండా ఉండడం నా కోరికని చెప్పి వెళ్ళేట. అందుకనే అది గ్రహించినటువంటి ఇంద్రుడు ఏమంటున్నాడు ఇప్పుడు, నువ్వు కౌంతేయ అనకుండా రాధేయ అన్నాడు. ఎత్తి చెల్లుతుంది కౌంతేయ అన్నా కూడా, ఆ తర్వాత ధే వేశాడు గనక. అయినా సరే నీ బుద్ధి అంతా పెరిగిన చోట ఎవరు ఎలా పెంచారో ఆ బుద్ధితో నిండి ఉంది. అంటే పెంపకం జరిగినటువంటి కారణము చేత నీ తల్లి బుద్ధి ఈ తల్లి బుద్ధి వచ్చింది, ఆ తల్లి బుద్ధి రాలా. కుంతీదేవి యొక్క కరుణ పవిత్రత రాలా. నీ తల్లి రాధ నిన్ను పెంచింది, రాధలో ఉన్న ఈర్ష్య నీకు వచ్చింది. రాధకి చిన్నప్పటి నుంచి ఈర్ష్య ఎక్కువ ఉండవు, పక్క వాళ్ళతో పడేది కాదట. కొంతమందికి ఇరుగుళ్ళు పొరుగుళ్ళు వాళ్ళతో పడదు, ఎప్పుడు చూసినా పక్క వాళ్ళతోటి నువ్వు నా ఇంటి ముందు ముగ్గేసావు, నా ఇంటి ముందు తోటకూర కాడ పట్టుకెళ్ళావు అని తగాదా పడడం అలవాటు. అందుకని ఎప్పటికప్పుడు మీరు చూడండి, భీష్ముడు కానీ ఇంద్రుడు కానీ అప్పుడప్పుడు దెప్పవలసిన చోట రాధేయ, రాధ చేత పెంచబడినవాడా, రాధాపుత్రుడా అంటే మీ అమ్మ దుర్బుద్ధులు పొందినవాడా అని అర్థం అన్నమాట. దయావిధేయుడు, ప్రపంచమందరి యొక్క పూజలు అందుకునేవాడు సాక్షాత్తు నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి రక్షకుడు. ఎవరికి రక్షకుడు? అర్జునుడికి రక్షకుడు. అటువంటి అర్జునుడిని నువ్వు ఎంత గింజుకున్నా ఏమీ చెయ్యలేవు అనగానే కర్ణుడు అది నిజమన్నాడంటో. ఇక్కడ మాత్రం కర్ణుడు ఒప్పుకున్నాడు, అది నిజమే. అసలు అర్జునుడు గొప్పవాడు, అందులో నారాయణ రక్షితుడైన నరుడు అసాధ్యుడే. అయినప్పటికీ నేను నీవిచ్చే శక్తి గనక దాచుకోగలిగితే దాంతో చంపగలుగుతాను. నీవేమన్నావు? నీ దగ్గర ఒక శక్తి ఉందని, ఆ శక్తి ఎంత శత్రువు మీద వేసినా వాడిని చంపి వెనక్కి తిరిగి నీ దగ్గరకు వస్తుందని చెప్పావు. ఒక్క మహాపరాక్రమవంతుణ్ణి చంపేటటువంటి శక్తి కలిగిన ఆ శక్తి నా దగ్గర ఉంటే చాలు, నాకున్న ఒక్కగానొక్క శత్రువు అయిన అర్జునుడిని చంపుతాను, నా కక్షంతా తీర్చుకుంటాను అనగానే ఇంద్రుడు నవ్వుకున్నట్ట. ఎందుకని? అది ఒక్కడనే చంపుతుంది. ఆ ఒక్కడిని చంపాలంటే వీడికి ఆ సమయానికి ఆ ఊహ కూడా తట్టాలి. వీడికి ఆ ఊహ ఎలాగూ తట్టదు, తట్టకుండా కృష్ణుడు చేస్తాడు. ఇవన్నీ తెలుసుకుని నవ్వి అలాగే ఇస్తున్నాను, ఇదిగో శక్తి. కానీ ఇంకొక రహస్యం చెబుతున్నా వీళ్ళు. ఈ శక్తిని యుద్ధము జరుగుతున్నప్పుడు, అవతలవాడు నిన్ను చెతక్కొట్టేస్తున్నప్పుడు, అంటే ప్రాణాపాయ స్థితి వస్తున్నప్పుడే వెయ్యాలి. అనవసరంగా శక్తి ఉంది కదా అని ఎవడ మీదన వేసావా, ఇది వెనక్కి తిరిగి వచ్చి నిన్ను చంపేస్తుంది. యుద్ధం లేకుండా ఒట్టినే వేయకూడదు సమా. ఇది కూడా ఇంద్రుడు చెప్పిచ్చాడు. ఎందుకని? ఈ మూర్ఖుడికి ఈ శక్తి ఇస్తే ఆ శక్తి పుచ్చుకొని ఈ క్షణమే అర్జునుడి మీద వెయ్యొచ్చు వాడు. అప్పుడు రెండు నష్టాలు వస్తాయి. ఏమిటా రెండు నష్టాలు? ఇంద్రుడి శక్తి ఎవడి మీద వేసినా వాడిని చంపాలి. ఇప్పుడు ఆ శక్తిని వాడు అర్జునుడి మీద యుద్ధం లేకుండా ఇక్కడి నుంచి వేసేసాడు అనుకుందాం, అది అర్జునుడిని చంపి తీరాలి. చంపకపోతే ఇంద్రుడిచ్చిన వరం వ్యర్థం.
ఒకవేళ వాడు ఆ శక్తిని అర్జునుడి మీద వేసినప్పుడు అర్జునుడు దాని మీద పాశుపతం ప్రయోగిస్తే పాశుపతం గొప్పదా ఇంద్రశక్తి గొప్పదా? పాశుపతం శివుడిచ్చింది. శివుడిచ్చిన శక్తి ముందు ఇంద్రుడి శక్తి ఆగదు. కాబట్టి పాశుపతం చేతిలో ఉన్న అర్జునుడు అది వేసాడంటే ఈ శక్తి తుక్కైపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంద్రుడిచ్చిన వరం వ్యర్థమవుతుంది. ఇంద్రుడిచ్చిన శక్తి అతన్ని చంపితే శివుడిచ్చిన వరం వ్యర్థమవుతుంది. ఇది లోకానికి ఎంత నష్టం మరి? ఇప్పుడు శివశక్తికి ఇంద్రశక్తికి మధ్యలో తగాదా వస్తుంది. అది శాస్త్ర నిషిద్ధం. తద్వారా ఇంద్రాది దేవతలకి శివుణ్ణి ధిక్కరించిన పాపం వస్తుంది. అలాగని పాశుపతం జయిస్తే ఇంద్రుడికి త్రిమూర్తులు ఇచ్చిన వరం నశిస్తుంది. ఏ రకంగా చూసినా ఇది ఒక ధర్మ సంకటం. అందుకని ఈ ధర్మ సంకటం నుంచి బయటపడడానికి ఆయన ఏం చేశాడు? యుద్ధరంగములో నిన్ను కాలు చెయ్యి ఆడనివ్వకుండా కొట్టేస్తున్నవాడిని, చంపడానికి సిద్ధపడుతున్నవాడిని, భయంకరమైన శత్రువుని చూసినప్పుడు మాత్రమే నిన్ను యుద్ధరంగంలో ఎదిరించిన ఒక భయంకర శత్రువు నీకు ఎదురు పడితే వాడి మీదే వెయ్యి, వాణ్ణి మాత్రమే ఇది చంపి వెనక్కి తిరిగి వస్తుంది. తక్కినప్పుడు నువ్వు ఇది ప్రయోగించావా, అనవసరంగా ప్రయోగించావా? పద్మాకర్ గారు ఉపన్యాసం చెప్తుంటే ఆయన మీద వేసామనుకో, ఆయన ఏం చేయదు. ఆయన మెడలో పూలదండగా మారి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నీ డొక్కలో పోటు పొడిచి నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త అనగానే అబ్బే యుద్ధంలో లేకుండా ఒట్టిని అస్త్రం వెయ్యను, ఇచ్చేయి అన్నట్ట. ఆ శక్తి పుచ్చుకున్నాడు. ఈ శక్తి పుచ్చుకున్నావుగా, ఇక కవచకొండలాలి అంటే మళ్ళీ ఏమన్నాడు తెలిసిన? కొన్ని శక్తి పుచ్చేసుకున్నాడు. ఇంకేవడంలా నా ఒళ్ళంతా గాయాలు అవుతాయి కదండి కోసేస్తే. ఆ తర్వాత మరి ఆ గాయాలతోటి మచ్చలతో బాగుండదు కదండి, నా శరీరం అందంగా బంగారపు రంగులో ఉండాలన్నట్ట. మరి ఎన్ని కోరికలు కోరుతున్నావురో ఒక వరం ఇవ్వడానికి. సర్లే అయితే నువ్వు నీ ఒళ్ళు మీద ఉన్నటువంటి ఆ కవచం కోసేసిన వెంటనే నేను నీ శరీరాన్ని చేతితో నిమురుతాను, నీ శరీరం యథాతథంగా ఉంటుంది. అంటే నువ్వు కవచం తీసినట్టు ఎవరికీ తెలియదు, గాయాలవో మచ్చలు ఉండవు, అందంగా పద్మాకర్ గారి చర్మంలా తయారవుతుంది నీ చర్మం కూడా, మరేం పర్వాలేదు అనగానే అప్పుడు కోసి ఇచ్చేసేట. కొయ్యగానే ఇంద్రుడు అతని శరీరాన్ని చేత్తో నిమిరాడు. నెమరగానే వాడి శరీరం యథాతథంగా వచ్చేసింది. కవచకొండలాలు పుచ్చుకుని ఆయన అదృశ్యుడైపోయాడు. ఈ వెంటనే ఈ వార్తని ఇంద్రుడు దూతల ద్వారా పాండవులకి చెప్పాడు. పాండవులు సంతోషించారట. అమ్మాయ దౌర్భాగ్యుడి యొక్క కవచకొండలాలు పోయాయి కనుక వీడికి బాణం దెబ్బలు తగులుతాయి అనుకున్నారు. ఇంకా కౌరవులు ఇది విని, ఎంత పని చేసావయ్యా కర్ణ, నువ్వు అనవసరంగా శపథం చేసావు, శపథం కోసం ఈ కవచాన్ని పోగొట్టుకున్నావా అంటే కర్ణుడు అన్నాడు, బోడి కవచం ఉంటే నన్నేం రక్షిస్తుందండి, అర్జునుడి దగ్గర పాశుపతం ఉంది, అది ఉన్నంత వరకు ఈ కవచం కూడా నన్ను కాపాడదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా దగ్గర ఇంద్రుడిచ్చిన అభేద్యమైన శక్తి ఉంది. ఈ శక్తిని రేపు రాబోయే భారత యుద్ధంలో అర్జునుడి మీద వేస్తా, దెబ్బతో అర్జునుడు చచ్చిపోతాడు. అర్జునుడు చచ్చిపోతే ఇక నాకు పగే లేదు, నీకు వగా లేదు, మరేం పర్వాలేదంటే, ఓహో శక్తి ఉంది కదా, అది కొంచెం జాగ్రత్తగా పూజా మందిరంలో పెట్టి పూజించు, యుద్ధానికి వచ్చేటప్పుడు తీసుకురా, నేను చెప్పగానే అర్జునుడి మీద వేసేయి అన్నట్ట. అలాగే అని అన్నాడు వాడు. ఈ విధంగా శక్తిని చూచి దుర్యోధనుడు మళ్ళీ సంతోషించాడు. ఇక అక్కడ అరణ్యంలో పాండవులు